ప్రియులారా, లోక ఆశలను మనం వెనకబెట్టి మనం ముందుకు రాకూడదు. ఒకసారి వదిలి, ఒకసారి ఇది నాకు వద్దు అనుకున్నది ఇక అది సమాధి అయిపోవాలి. ఇక దానిని మనం సమాధి చేయాలి. దానిని అక్కడ పెట్టి రాకూడదు. వెళుతూ వెళుతూ దాన్ని పూడ్చిపెట్టేయాలి. యాకోబు ఏమన్నాడు? మీ దగ్గరున్న అన్య దేవతలన్నీ నాకు ఇచ్చేయండి, నేను వాటిని ఏం చేస్తాను? గొయ్యి దొవ్వి వాటిలో పూడ్చేస్తా. ఇక అవి కనబడటానికి వీల్లేదు. ప్రియమైన ఆత్మీయ సంఘమా, మనం ఒక దానిని వదిలిపెట్టిన తరువాత, ఒక పాపమును వదిలిపెట్టిన తరువాత, ఒక లోక ఆశను వదిలిపెట్టిన తరువాత, ఒక చెడు గుణమును వదిలిపెట్టిన తరువాత, ఒక అపవిత్రమైన కార్యమును విడిచిపెట్టిన తరువాత, ఒకప్పుడు లోకములో ఆ చెడు కార్యములు ఏవి ఇష్టముగా ఉన్నాయో వాటిని వదిలిపెట్టాం. ఒక గొప్ప దేవుడి దగ్గరికి వెళ్దామనుకున్నాం, ఆయన వైపు ప్రయాణం చేయాలనుకున్నాం, అన్నీ వదిలిపెట్టాం, తిరిగి ముందుకు వచ్చాం. అన్నీ సమాధి చేసి బయలుదేరాలి. అక్కడ మరలా వాటిని సజీవంగా ఉంచి రాకూడదు. ప్రియులారా, వచ్చాము అంటే ఏదో ఒక రోజు తిరిగి వెనుతిరిగి చూడాలి అనిపిస్తుంది. ఈ రోజున నీకున్న ప్రాచీన అలవాట్లు విడిచిపెట్టి సమాధి చేసి వచ్చావా? చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ ప్రియులారా, ఆ సీరియళ్ళ మీద మనసు చంపుకోరండి. ఇంకా చాలామంది నేను చూశాను, మందిరాల దగ్గరలో ప్రార్థన నుంచి వచ్చి మరలా టీవీలు ఆన్ చేసి సినిమాలు సీరియళ్ళు చూసేవారిని కూడా నేను చాలా మందిని చూశాను. నువ్వు దాన్ని చంపలేదు, నువ్వు ఆ చెడు గుణాన్ని చంపలేదు, దాన్ని పూడ్చిపెట్టలేదు. ఏమండి, మనం వచ్చింది ఎక్కడికి? పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి. మనం ఇక పరిశుద్ధంగా బ్రతకాలి. ఒకప్పుడు ఎలాగో బ్రతికామేమో, పాపపు ఇచ్చలు ఆశలుగా బ్రతికామేమో, చెడు గుణాలను ఇష్టపడ్డామేమో. ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చిన తరువాత మరలా అదే పాపాన్ని ఆశించొచ్చా? వెనుతిరిగి చూడొచ్చా? అక్కడ నువ్వు ఏం వదిలిపెట్టి వస్తున్నావు? పూడ్చిపెట్టాలి, చావగొట్టి పూడ్చిపెట్టాలి లోక ఆశలను, లోకాన్ని. ప్రియ సంగమా,